లాస్ట్ ఎపిసోడ్ డెత్ నోట్లో నువ్వు నన్ను ఎలా కనిపెట్టావు? నాకు తెలుసు నువ్వు షినిగామితో ఐడిల్ చేసుకోలేదని. ఎవరైతే షినిగామితో ఐడిల్ చేసుకుంటారో వాళ్ళకి మనిషి యొక్క పేరు, ఆయుష్ కనబడుతుంది. కానీ ఎవరైతే డెత్ నోట్ ని ఉపయోగిస్తారో వాళ్ళ ఆయుష్ మాత్రం కనబడదు. ఆ యోమాలో నేను 3 సార్లు తిరిగాను కాబట్టి అక్కడ సీసీ కెమెరాలలో నువ్వు కూడా ఉండి ఉండొచ్చు. ఇప్పుడు మనం కలిసి తిరిగితే మనం పట్టుబడే అవకాశం ఉంది. ఈ ఫోటో చూడు, ఆ రోజు నేను ఇలా ఉన్నాను. నేను ఖచ్చితంగా చెప్పగలను, తనని ఎవరూ కనిపెట్టలేరు. ఈరాను కలవడానికి ఇదంతా చేసిందన్నమాట. సీసీ కెమెరాలలో గుర్తుపట్టలేనట్టుగా చేసింది. అలాగే టేప్స్ మీద ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. నేను అనుకున్నంత తెలివి తక్కువదా అయితే కాదు తిను. అంతేకాకుండా నా మాట వింటానని ప్రామిస్ చేసింది. నేను నిన్ను అర్థం చేసుకోగలను. నేను నీ బాయ్ ఫ్రెండ్లా ఉండలేను, కానీ నటిస్తాను. నీ సగ జీవితం త్యాగం చేసి షినిగామి కళ్ళను తీసుకున్నావు కదా, అవి నాకు చాలా విలువైనవి. తినని ఎల్ని కలిసేలా ప్లాన్ చేసి తన ద్వారా ఎల్ పేరుని తెలుసుకొని ఎల్ని అలాగే టాస్క్ ఫోర్స్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ చంపేయాలి. ఒకసారి నా పని పూర్తయ్యాక ఈమెను కూడా చంపేస్తాను. ఎందుకంటే కీరా ఎలా ఉంటాడో ఈమెకు తప్ప మరెవరికి తెలియదు. అలాగే కీరా గురించి తెలిసిన వాళ్ళెవరూ బ్రతకడానికి వీల్లేదు. నువ్వేం అనుకోనంటే నీ షినిగామిని నేను చూడొచ్చా? తిను నన్ను నమ్మాలి అంటే తిను అడిగింది నేను చేయాల్సిందే. ఖచ్చితంగా. ఒకసారి వెనక్కి తిరగవా? ఇప్పుడు నువ్వు ముందుకు తిరగవచ్చు. ఎలా ఉన్నావు? హే, నువ్వు రేవు కదా. రెంతో పోల్చుకుంటే నీకు దానికి ఎలాంటి పోలికలు లేవు. 22వ తేదీకి సంబంధించిన అయోమా ఫుటేజ్ని నువ్వు ఒక్కడవే రాత్రంతా కూర్చొని చెక్ చేస్తున్నావా? అవును, ఒరిజినల్ కీరా అలాగే ఫేక్ కీరా కలిసే అవకాశం ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. అందుకే నేనే స్వయంగా ఈ టేప్స్ అన్ని చెక్ చేస్తున్నాను. అలాగే మిస్టర్ యాగామి, లైట్ని ఫాలో అవ్వమని మోగి గారికి చెప్పండి. అప్పుడు తను ఏం చేస్తున్నాడో తెలుస్తుంది. నీకు ఇంకా లైట్ మీద అనుమానం ఉందా? ఒకవేళ లైటే కీరా అయి ఉండి ఉంటే సెకండ్ కీరాని కలిసే అవకాశం ఉంది. సరే. అంటే ఏదైనా ఒక షినిగామి ఒక వ్యక్తి మాయలో పడి తన ప్రాణాలను కాపాడడం కోసం మరొక మనిషిని చంపినప్పుడు ఆ షినిగామి చనిపోతుంది. అలాగే ఆ షినిగామి ఆయుష్ తన కాపాడిన ఆ వ్యక్తిలో కలిసిపోతుంది అంటున్నావు, అంతేనా? అలా అయితే నా బదులు నీకు అలాంటి షినిగామి దొరకాలని కోరుకో. నిజమే, నువ్వైతే ఇలాంటి పనులు అస్సలు చెయ్యవు. నువ్వు రికార్డ్ చేసిన ఆ టేప్స్ ఇంకా నీ దగ్గరే ఉన్నాయా? అయితే వాటిని వెంటనే నాశనం చేసాయి. కానీ దానికన్నా ముందు ఇంకొక వీడియోని రికార్డ్ చేసి టీవీ స్టేషన్కి పంపాలి. అందులో నువ్వేం చెప్పాలంటే నేను కీరాని వెతకడం ఆపేద్దాం అనుకుంటున్నాను. అలాగే నాకు సలహా ఇచ్చిన ఈ పోలీసులకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఏది ఏమైనా కీరా అనుకునే ఈ ప్రపంచం సృష్టించడానికి నేను కూడా సహాయం చేస్తాను. సమయం వచ్చినప్పుడు కీరాయే నన్ను కలుస్తాడు. కీరా చంపుతా అనే క్రిమినల్స్ని నేను కూడా చంపుతాను. అలాగే నా శక్తులను ఎవరైతే ఈ పని చేయడానికి అర్హులో వారికి పంచుతాను. అలాంటి వారిని ప్రోత్సహించి ఈ కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తాను. ఏంటి, నా శక్తులను పంచడమా? అవును, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ డైవర్ట్ చేయడానికే ఈ డైలాగ్ని యాడ్ చేస్తున్నాను. అప్పుడు వీళ్ళిద్దరే కాదు, ఇంకా చాలా మంది పుట్టుకొస్తారని వాళ్ళు నమ్ముతారు. అంతేకాకుండా వాళ్ళలో భయం పుడుతుంది. మరొక విషయం ఏంటంటే, నువ్వు ఒకవేళ పోలీసులకు పట్టుబడితే వాళ్ళు ఎన్ని ప్రశ్నలు వేసినా మన గురించి కానీ డెత్ నోట్ గురించి కానీ ఏమాత్రం చెప్పకూడదు. నీ దగ్గర డెత్ నోట్ లేనప్పుడు నువ్వే ఇదంతా చేసావని వాళ్ళకి ఎటువంటి సాక్ష్యాలు ఉండవు. ఈ పని చేస్తావని నాకు మాటిస్తావా? ఖచ్చితంగా. నువ్వు ఏం చెప్తే అదే చేశాను లైట్. నన్ను నమ్మొచ్చు, ఎందుకంటే ఇప్పటి నుంచి మనం లవర్స్ కదా. కానీ ఒక షరతు, వారానికి నన్ను ఒకసారి బయటకు తీసుకొని వెళ్ళాలి. నేను చెప్పింది దీనికి అర్థం కాలేదనుకుంటా. నా వల్ల కుదరదు. కానీ ఎందుకని? ఎందుకంటే నేనే కీరా అని ఎల్ నన్ను అనుమానిస్తున్నాడు. అంతేకాదు, నేను ఇప్పుడు ఎల్తో పాటు పనిచేస్తున్నాను కాబట్టి వాడు అసలు పేరు నాకు తెలియనంత వరకు వాడు సేఫ్ అని వాడు తెలుసుకున్నాడు. అందుకే వాడు నన్ను కనిపెట్టడానికి తనంతట తానే వచ్చి నేనే ఎల్ అని చెప్పాడు. ఏది ఏమైనా వాడు నన్ను మాత్రమే కీరా అని అనుమానిస్తున్నాడు. ఎందుకంటే వాడు అనుమానించడానికి ఎవరూ లేరు. అంతేకాకుండా ఎటువంటి ఆధారాలు కూడా లేవు. అందుకే ఇప్పుడు కొత్తగా నీతో పాటు కలిసి తిరిగితే నువ్వే రెండవ కీరా అని వాళ్ళకి అనుమానం వస్తుంది. ఆ రిస్క్ నేను తీసుకోలేను. నువ్వు లేకుండా ఎల్ని నేను చంపలేను. ఎల్ పేరు మనకి తెలియాలి అంటే నువ్వు ఎల్ని కలవాలి. అలా జరగాలి అంటే ఆ సమయంలో నువ్వు నాతో పాటు కలిసి ఉండాలి. కాబట్టి సమయం వచ్చినప్పుడు నేనే నిన్ను పిలుస్తాను.
అంతవరకు వేరొక అమ్మాయిలతో తిరుగుతాను. ఏంటి, వేరే అమ్మాయితో బయటకు వెళ్తావా? అంటే డేట్కి వెళ్తా అని అంటున్నావా? ఆ, ఇంచుమించు అలాంటిదే. నేను దీనికి అసలు ఒప్పుకోను. నేను నిన్ను కానీ మరొక అమ్మాయితో చూశాను, నేను మరుక్షణమే ఆలోచించకుండా ఆ అమ్మాయిని చంపేస్తాను. భయం వేస్తుంది. చూడు స్వీటీ, స్వీటియా? ఇదేం చిన్నపిల్లల ఆట కాదు. మనం మన ప్రాణాలను అడ్డుపెట్టి ఈ ప్రపంచాన్ని మార్చుదామని అనుకుంటున్నాం కదా. నాకు ఈ ప్రపంచం కన్నా నువ్వే ఎక్కువ, కాబట్టి వేరొక అమ్మాయితో నువ్వు డేట్ చేస్తానంటే నేను ఒప్పుకోను. నువ్వు మర్చిపోయినట్టున్నావు, నీ డెత్ నోట్ కూడా నా దగ్గరే ఉంది. నేను చెప్పింది నువ్వు వినకపోతే నేను నిన్ను ఈజీగా చంపేస్తాను. దానికి నేను ఎప్పటికీ అనుమతించను. లైక్ ఏగామి, ఒకవేళ ఈ అమ్మాయి చావుకి కారణం నువ్వే అని ఏమాత్రం తెలిసినా నేను వెంటనే నా డెత్ నోట్ బుక్ లో నీ పేరు రాసి నిన్ను చంపేస్తాను. నీకు తెలుసు తన ఆయుష్ని నేను చూడగలనని. దానికి ముందే తను చనిపోతే దానికి కారణం నువ్వే అవుతావు. కాబట్టి ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో. తనను కాపాడాలని నువ్వు అలా చేస్తే అప్పుడు నువ్వు కూడా చనిపోతావు కదా. తన కోసం ఎటువంటి పరిణామాలైనా ఎదుర్కొంటాను. ఇలా ఉండగా లైట్ వల్ల అమ్మ వచ్చి రాత్రిపూట ఎక్కువ సమయం ఉండకూడదని చెప్పడంతో మీసా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి కోసం ఆ షినిగామి నన్ను చంపేస్తుందా? అంటే తనను కాపాడుకుంటూ జీవితాంతం ఉండాలా? ఒక షినిగామి చనిపోవాలంటే ప్రేమించిన మనిషిని కాపాడడం కోసం డెత్ నోట్ను ఉపయోగించాలన్నమాట. అయితే రెమ్ని చంపడం చాలా సులభం. నేను ఎవరినైనా కంట్రోల్ చేసి మీసాని చంపడానికి ప్రయత్నిస్తే మీసాని కాపాడడం కోసం రెమ్ వాళ్ళ పేరును తన డెత్ నోట్లో రాసి చంపేస్తాడు. కానీ ఒకవేళ మీసాకి ఏదన్నా అయితే అప్పుడు రెమ్కి నా పైన అనుమానం వస్తుంది. దానివలన నేను చనిపోయే అవకాశం ఉంది.